నమస్తే బ్రో, నీ పేరు? నా పేరు జశ్వంత్ రాయ్. ఎక్కడ, ఏ డివిజన్? నేను పుట్టింది ఇక్కడే, ఈ 33వ డివిజన్ నుంచే. నేను ఏ ఓటైనా కానీ, ఏదైనా కానీ, ఏ రాజకీయ పనులు అయినా కానీ నేను ఈ 33 డివిజన్ నుంచే జరగడం జరుగుతుంది. ఓటు వచ్చిందా మీకు ఈ సంవత్సరం? నాకు 23 ఏళ్ళు, నాకు 18 ఏళ్ళకే ఓటు వచ్చింది. నేను ఓటు కల్పించుకొని నా ఫస్ట్ ఓటు వచ్చేసరికి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు గోపి శ్రీనివాస్ గారికి ఓటు వేయటం జరిగింది. ఎందుకు ఈసారి ఎవరికి వేస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నాను? నేను బేసిక్గా వచ్చేసరికి మా గోపి శ్రీనివాస్ గారు చెప్పడం ఏంటంటే, మా ప్రభుత్వం వైసీపీ విడదల రజనీ గారికి ఓటేస్తే మంచి జరిగిద్దని చెప్పడం వల్ల మేము ఏకధాటిగా ఆయన మాట ప్రకారం మా సర్కిల్ కూడా మొత్తం ప్రకారం గోపి శ్రీనివాస్ గారి వైపు నడుస్తూ విడదల రజనీ గారి వైపు నడవడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఎవరో ఒక వ్యక్తి, గోపి చెందిన ఆయన వ్యక్తి, ఆయన చెప్తే ఆయన అసలు ఏం చెప్తే అది చేస్తారా? ఎందుకని చేస్తారా ఆయన చెప్పింది? మా బాగోగులు చూసి మాకు పింఛన్లు అవన్నీ ఇప్పించుకొని ప్రతి వార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా మాకు రోడ్లు వేయటం కానీ, ఇక్కడ ఈ వార్డులో మొత్తం ఎన్ని లైన్లు ఉన్నాయో, ఎన్ని సందులు ఉన్నాయో ప్రతిదీ ఆయనకి కౌంట్ ఉంచుకొని ప్రతి లైట్లు కానీ ఏది కానీ మాకు అవసరమైంది మా కోసం ఆయన నుంచొని ఏ సమస్య వచ్చినా కానీ ఆయన మా వెన్నంటే ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాటే మాకు వేదంగా భావిస్తున్నాం. ఇక్కడ రజనీ ఎందుకు గెలవాలి? ఈ పశ్చిమ నియోజకవర్గంలో, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రజనీ ఎందుకు గెలవాలి? అసలు అభివృద్ధి ముందల జరగాలంటే రజనమ్మ రావాలని చెప్పనని మా శ్రీనివాస్ గారు చెప్పడం వల్ల, అందువల్ల మేము ఓటు వేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా ఆరోపణలు ఉన్నాయి రజనీ గారి మీద. దాని మీద మీకు అసలు రాజకీయ ప్రకారంగా 100 చెప్తానే ఉంటారు. మా వార్డులో మా శ్రీనివాస్ అన్న మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. కానీ అవన్నీ కొట్టిపడేసుకుంటూ మేము ఆయన వెన్నంటే నడుద్దామని చెప్పని అనుకుంటున్నాము. ఇప్పుడు అవతల ఈ డివిజన్లో, ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆల్రెడీ 2 సార్లు టీడీపీ నెగ్గింది. ఇక్కడ ఇప్పుడు కూడా టీడీపీ నెగ్గి జెండా ఎగరేస్తామని చెప్తున్నారు అవతల మాధవి. దాని గురించి ఏం చెప్తారు? ఎవరో వ్యక్తి చాలా కాలం నుంచి రజనమ్మ రాజకీయాల్లో ఉంటుంది, మన రాజకీయాల్లో ఉంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చేసి మేము అన్ని అభివృద్ధిని చేస్తామంటే ఎలా నమ్ముతామని చెప్పని మేము కూడా వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాము. మరి ఇక్కడ నిన్న చంద్రశేఖర్ ఇక్కడ రజనీ మీద చాలా ఆరోపణలు చేశారు. ప్రతి దాంట్లో కమిషన్ లేకపోతే రజనీ చేయబెట్టదు అనేసి ఆరోపణ చేస్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? అంటే ఎంపీ క్యాడర్లో నిలబడిన వ్యక్తి చాలా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? అంటే వాళ్ళకేమైనా కమిషన్లు తీసుకొని అన్ని వేల కోట్లు సంపాదించుకొని అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మనం చిలకలూరుపేటలో చూసుకున్నాము, రజనమ్మ ఎంత అభివృద్ధి చేసిందో ఉన్నాము. ఇప్పుడు కూడా మన రజనమ్మను మనం గెలిపించుకొని ఈ గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి చేసిందో ఒక అడుగు ప్రజలందరూ కూడా ఒక్కసారి చూసుకొని ఓటు మాకే వేయాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మీరు చిలకలూరుపేట గురించి చెప్పారు. చిలకలూరుపేటలో ఏ అభివృద్ధి చేస్తే మళ్ళీ సీట్ జగన్ అక్కడే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎందుకు ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒకే చోట ఇప్పుడు అక్కడ అభివృద్ధి చేసేశారు. అక్కడ అభివృద్ధి చేసిన తర్వాత ఒకే చోట వాళ్ళ బలం కొన్ని పార్టీలు అంటూ ఉంటాయి. ఇప్పుడు టీడీపీ ఉంది, బీజేపీ ఉన్న వీళ్ళందరూ అంటూ ఉంటారు ఒకే చోట నుంచి ఉంటే వాళ్ళు కంచుకోట అని చెప్పని వీళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే చోటకి వెళ్ళి పోటీ చేస్తే వాళ్ళు నెగ్గరు. కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా నేను సత్తా చూపిస్తాను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాము అని చెప్పని రజనమ్మ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ నియమితంగా జరుగుతుంది. అయితే ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అసలు ఎవరికి ఓటు వేస్తే మంచి జరిగింది? యువతల మాధవికి వేస్తే మంచి జరిగిద్ది అంటావా, లేదా ఇక్కడ రజనీకి వేస్తే మంచి జరిగిద్దని అంటారా? ఇక్కడ మేము చెప్తుంది ఒకటి. నా డివిజన్ ప్రకారం వచ్చేసరికి నేను చెప్తుంది ఏంటంటే, మా గోపి శ్రీనివాస్ అన్న గారు ఏదైతే చెప్పడం జరుగుతుందో మేము వాళ్ళకే ఓటేస్తాము. ఎందుకంటే మాకు చెప్తుంది ఏంటంటే రజనీ గారికి ఓటేయాల్సిందిగా చెప్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి పరంగా ఇప్పుడు ఈ డివిజన్ వచ్చేసరికి 33వ డివిజన్ వచ్చేసరికి చూస్తూ ఉన్నాం ఎంత అభివృద్ధి జరిగిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు రజనీ గారు రావటం వల్ల మా శ్రీనివాస్ అన్న ఇంకా అభివృద్ధి చేయటం జరుగుతుంది. అలాగే రజనీ గారు ఈ వెస్ట్ని ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పని చెప్తున్నాం. ఎంపీగా ఎవరైతే ఉంటారు, చంద్రశేఖర లేకపోతే ఇటుపక్క రోసయ్య? కిలారి రోసయ్య గారు చాలామందికి చాలా పరంగా ఎంతో కృషి చేసి పేదల పక్షాన నుంచోనే ఉన్నారు. ఇప్పుడు పుట్టిన ఈ టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు ఇంతకుముందు ఏమన్నా చేశారా?
వాళ్ళు ఏదో స్కూళ్ళు పెట్టారు అయ్యి అని చెప్పని చెప్తా ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళ పేరు కోసం చేసుకున్నారు. కానీ కిలారి వెంకట రోసయ్య గారు అనే వ్యక్తి ఎంతమంది ప్రజలకి ఎంత ఉపాధి కల్పించారో మాకంటూ తెలుసు. వాళ్ళు తీసుకున్న వాళ్ళ గురించి కూడా తెలుసు. ఇలాంటి తుచ్చమైన రాజకీయ పరంగా వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే చాలా దారుణంగా ఉంటుంది. అయితే ఇక్కడ రజనీ గారి గురించి మీరు ఏం చెప్తారు? రజనీ అయితే ఏం చేశారు, ఇక్కడ ఏం చేయబోతున్నారు, ప్రజల్లోకి ఓటు ఎలా వచ్చి అడుగుతారు రజనీ వచ్చి? ఒక విషయం ఏంటంటే రజనీ గారి అభివృద్ధి చేసి ఆ మనిషి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఈ గల్లా మాధవి గారు ఏమి అభివృద్ధి చేయదు రాజకీయ ప్రకారంగా. ఒకసారి మీరు గమనిస్తూనే ఉండగానే ఆమె వాయిస్ ఎలా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేసుకోండి. ప్రజల పక్షాన ఎలా నుంచి ఉన్నారో మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు శంకర విలాస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి లాడ్ సెంటర్ వరకు బిడ్ చేస్తామని చెప్తున్నారు. ఏ విధంగా బిడ్ చేస్తారు? మిగతా ఈ లైన్లన్నీ కొట్టేస్తారా? లేకపోతే బ్రాడీపేట లైన్స్ ఇవన్నీ కొట్టేస్తారా? ఎలా జరిగిద్ది అని చెప్పని మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాము. రజనీ గారు రావటం వల్ల మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పని ఒక్క ముక్కు దూటిగా మేము చెప్తా ఉన్నాము. అయితే మీరు ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక ఓటర్గా మహాశయుడిగా మీరు ఈ ఛానళ్ళకి కానీ పశ్చిమ ప్రజలకి ఏం సందేశం చెప్తావు? మేమైతే నేను ఓటర్ మహాశయుడిగా, నేను 33వ డివిజన్ ఒక ఓటర్గా నేను చెప్తుంది ఏంటంటే, మా అన్న శ్రీనివాస్ గారు ఏదైతే చెప్తారో మేము అదే పాటిస్తూ ఉంటాము. రజనీ గారికి ఓటేస్తాము. మా అభివృద్ధి వైఎస్ఆర్సీపీకే ఉంటుంది అని చెప్పనని ముక్కు దూటిగా నేను చెప్తాం జరుగుతుంది ఇప్పుడు.